2 months I just lost around 11 kgs. అసలు నా సంతోషం అసలు మాటల్లో చెప్పలేను. సో అదేంటో గానీ మా పేరెంట్స్ చెప్పినా నేను వినను. అదేంటో సార్ చెప్తే నేను విని దాన్ని పాటిస్తూ ఉంటాను. Namaste to all the viewers. I am Dr. Sameera Reddy from Maitri Yoga Nature Cure Center, Manchiryal, Telangana. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో స్పెషల్ గెస్ట్ అని ఎందుకు అంటున్నాను అంటే ఈ వీడియో మీరు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. లిఖితాని నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మీకు. లిఖిత ఈజ్ ఎ వెరీ యంగ్, ఎనర్జెటిక్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ హూ కంప్లీటెడ్ హర్ బీటెక్. సో షీ గాట్ ఇంట్రడ్యూస్ టు మైత్రి. సో మైత్రి ద్వారా తనకి ఎటువంటి లాభాలు కలిగాయి, వాట్ ఈస్ హర్ ఎక్స్పీరియన్స్ ఎట్ మైత్రి అనేది లిఖిత మీ ముందు ఉంచబోతుంది. I welcome Likhita to this session. Welcome, Likhita. Hello, ma'am. Hello, everyone. Yeah, hello. So Likhita is from Manchiryal. So she is all here to tell her experience to us. So Likhita, can you tell me first time asalu Maitri etla పరిచయం అయింది, ఎప్పుడు మైత్రితో ఇంట్రడక్షన్ జరిగింది, ఎలా ఇంట్రడక్షన్ జరిగింది, and how did you get in touch with us? Can you tell the viewers? Yes, ma'am. యాక్చువల్ గా లాక్డౌన్ పీరియడ్ లో నాకు ఛాన్స్ వచ్చింది, యోగా చేసే ఛాన్స్ వచ్చింది. నేను ఫ్రీగా ఉన్నాను ఈ టైంలో. సో ఐ జస్ట్ థాట్ ఆఫ్ డూయింగ్ యోగా. యాక్చువల్ గా నేను ఇక్కడే హైటెక్ సిటీలోనే ఉంటాను. సో మా నైబర్స్, ఆంటీస్, అంకుల్స్ వాళ్ళందరూ నాకు సజెస్ట్ చేశారు. సో వెళ్ళు, యోగా చేయు, నీ లైఫ్ లో అంటే చాలా చేంజెస్ వస్తాయి అని చెప్పారు. సో నేను అలా 6th June నేను స్టార్ట్ చేశాను నా యోగా. నేను మైత్రి యోగా సెంటర్కి వచ్చి నేను సార్ని కన్సల్ట్ అయ్యాను. ఫస్ట్లీ he just told me, he just asked me, the first thing he asked me is, why do you want to do yoga? So I told him in order to reduce my weight. Later on the next day I just started doing yoga. నేను డైలీ మార్నింగ్ సెషన్స్ అక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇంకా వేరే వాళ్ళు ఉండడం వల్ల కూడా నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించేది. బేసికల్ గా వాళ్ళని చూస్తూ ఉంటే ఇంకా చేయాలి అనే తాపత్రయం నాలో ఉండేది. అలా నేను 1 month అలా కంటిన్యూ చేశాను. మార్నింగ్ సెషన్స్ మాత్రమే, నేను స్టార్టింగ్ ఓన్లీ 1 month మాత్రమే కంటిన్యూ చేశాను, ఓన్లీ మార్నింగ్ సెషన్స్. లేటర్ ఆన్ ఆ 1 month లో నేను మోస్ట్లీ 3 kgs తగ్గాను. ఫస్ట్ లో నేను యాక్చువల్ గా 87 ఉండేదాన్ని. సో ఆ 1 month లో నేను వితౌట్ ఎనీ ప్రాపర్ డైట్, సో ఆఫ్టర్నూన్ డైలీ లంచ్ తీసుకునేదాన్ని, నైట్ కూడా చపాతీస్ అండ్ ఎవ్రీథింగ్, ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఐ యూజ్ టు టేక్ ఎవ్రీథింగ్. సో విత్ దట్ నార్మల్ డైట్ ఐ జస్ట్ లాస్ట్ అరౌండ్ 3 kgs ఇన్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. సార్ ప్రోత్సాహం తోటి ఐ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు 21 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఇన్ ద మంత్ ఆఫ్ జులై అండ్ ఆగస్ట్. స్టార్టింగ్ లో నాకు చాలా అనిపించేది, సో నేను ఇది చేయగలనా, ఈ డైట్ నేను పాటించగలనా అన్న థాట్ నాలో ఉండేది. కానీ సార్ కి నేను కన్సల్ట్ అయ్యాను. సార్ మరి నేను ఇలా చేయగలనా అని అడిగితే సార్ ఉండి ఖచ్చితంగా చేయగలవు, నీ బాడీకి తగ్గట్టుగా నీ డైట్ ప్లాన్ అనేది మీకు ఇస్తాము, సో మీరు అది పక్కా ఫాలో అవ్వగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఆ 21 days ప్రోగ్రామ్ లో చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళ డైట్ ప్లాన్ అంటే వాళ్ళు చేసే విధానంతో కూడా నేను ఇంకొంచెం ఇన్స్పైర్ అయ్యి చేయాలి, మనం కూడా చేయాలి, మనం కూడా తగ్గాలి అనే భావన నాలో కలిగింది. In these 2 months I just lost around 11 kgs mostly. సో దీని వల్ల ఈ యోగా అంటే కోవిడ్ వల్ల నేను పక్కా అంటే చాలా యూటిలైజ్ చేసుకున్నాను. ఈ డేస్ ఇంట్లో ఉండి ఇంత యూటిలైజ్ చేసుకున్నాను. సో it is all because of Sukumar sir and you, ma'am. I just can't thank you how much I just owe you both. That's really a great experience, Likhita. So ante 87 unnavu ante what is your height, Likhita? My height is 5'4". So 5'4" ki 87 ante too much anamata. But 2 months lone, first month lone 3 kgs lose ayyavu, adi kuda without any proper diet. Aa tarvata weight reduction program lo join ayi you lost 11 kilos. So that's a very great thing. And how much did you lose in inches, Likhita? Mostly 5 to 6 inches. Mostly 5, more than 5 to 6. That's a big thing. So ఇంతకు ముందు అంటే నువ్వు ఇంతకు ముందు 87 ఉన్నావు, బట్ బిఫోర్ దట్ నువ్వు వెయిట్ పెరగక ముందు ఎంత ఉండేదానివి? వెయిట్ పెరగక ముందు I used to be like 70, 72. That's all. I just never crossed 80, more than 80. Okay.
Currently, what is your weight, Likita? Currently, my weight is 61. Oh, that's a great achievement. అంటే ఈ 6 to 7 months కంటిన్యూస్ గా యోగా చేసావు, జూన్ నుండి మొదలు పెడితే. అండ్ ఐ థింక్ యు ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్, isn't it? Yes, ma'am, I'm still continuing. యా, యు ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. అంటే 7 months లో నువ్వు ఎంత వెయిట్ లాస్ అయ్యావు చూడు. 87 నుండి యూ కేమ్ డౌన్ టు 61, isn't it? So that's a great number. And you being a youngster actually, so especially సో పెద్దగా అయిన తర్వాత, పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు మనకు వెయిట్ తగ్గాలి, మన బాడీ మన కంట్రోల్లోకి రావాలి అంటే చాలా కష్టం. సో అంటే ఐ హ్యావ్ టు డబల్ కంగ్రాచులేట్ యూ, డబల్ విషెస్ ఫర్ యూ, బికాస్ సో చాలా మంది కూడా వెయిట్ ఉంటారు, బట్ తగ్గాలి అని వాళ్ళకి అనిపించాలి, నెంబర్ 1. నెంబర్ 2, కన్సిస్టెంట్ గా చెయ్యాలి. సో యూ డిడ్ బోత్ ద థింగ్స్. యూ ఫెల్ట్ దట్ యూ వాంటెడ్ టు రెడ్యూస్ అండ్ దాన్ని కంటిన్యూ చేసావు. 7 months నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నావు కాబట్టి ఇంత గ్రేట్ రిజల్ట్స్ వచ్చాయి నీకు. సో ఇట్స్ రియల్లీ గ్రేట్. ఆ నెంబర్ వింటుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఐ కెన్ ఇమాజిన్ నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది బాడీలో అనేది నాకు అర్థం చేసుకోగలను. సో బాడీలో వెయిట్ లూజ్ అవుతుంటే హౌ డిడ్ యూ ఫీల్? అంటే చాలా లైట్ ఫీలింగ్ రావడము, ఫ్లెక్సిబిలిటీ పెరగడము? యా మ్యామ్, ఫస్ట్లీ యాక్చువల్ గా నాకు షాపింగ్ అన్న, డ్రెస్సింగ్ అన్న చాలా ఇష్టము. సో మా సిస్టర్, యాక్చువల్ గా మా ఇంట్లో నేనే వెయిట్ ఎక్కువ ఉండేదాన్ని. మా ఫాదర్ కానీ మా మదర్ కానీ అందరూ హైట్ కి అంటే BMI కి తగ్గట్టుగా ఉండేవాళ్ళు. సో యాక్చువల్ గా నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని, మై ఫాదర్ యూజ్ టు బి మోర్ ఫిట్ దాన్ మీ. సో ఐ జస్ట్ టుక్ హిమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఫస్ట్లీ హీ యూజువలీ టెల్స్ మీ టు డూ ఫిజికల్ యాక్టివిటీస్, ఎవ్రీథింగ్. కానీ నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేసేదాన్ని, ఎప్పుడు ఫోన్స్ పట్టుకొని ఉండేదాన్ని. అంతగా నా హెల్త్ గురించి నేను అంతగా కేర్ తీసుకునేదాన్ని కాదు. మోస్ట్లీ అంటే మా మదర్ కూడా చెప్పేవారు, ఇలా చెయ్యు, అలా చెయ్యు, ఆ ఫుడ్ తినకు, ఈ ఫుడ్ తినకు. సో యాక్చువల్ గా బీటెక్ అంటే మోస్ట్లీ మనం బయట ఫుడ్ ఎక్కువ అలవాటు అయిపోద్ది, బయట ఫ్రెండ్స్, బయట తిరగడం ఎక్కువ అవుద్ది. సో ఇంటర్ వరకు మోస్ట్లీ నేను 65 to 70 మధ్యలో ఉండేదాన్ని. When I go to BTech, I was like 75, 76 mostly. And after I came here, due to lockdown, when I am in home, I used to take everything I want. So I just, so my weight increased to 6 to 7 kgs. And when I checked my weight, I was 87. There too, I just checked weight when I just joined your institute, your Maitri Yoga Center. And I was like shocked to see my weight, how I increased to 87 and that all. So after losing my weight, I just saw many changes in me. చాలా అంటే చాలా ఓపిక ఎక్కువ పెరిగింది. యాక్చువల్ గా నాకు కూడా తెలియలేదు అది. మా మదర్ ఊరికే చెప్తూ ఉండేవాళ్ళు, అంటే నీకు చాలా చేంజెస్ వస్తున్నాయి నీలో, చూస్తున్నాం మేము రోజు, ఎప్పుడు సడన్ గా అరిచేదాన్ని, అంత కూల్ అయిపోయావు, చాలా పేషెన్స్ పెరిగిపోయింది, చాలా వర్క్ చేస్తున్నావు. అంటే ఇంకేంటంటే నేను ఊరికే ఫోన్స్ అవి ఇవి పట్టుకునేదాన్ని. సో సార్ ఊరికే చెప్పేవాళ్ళు, మీరు యంగ్స్టర్స్ అయి ఉండి ఊరికే స్క్రీన్ టైం ఎక్కువగా ఉండొద్దు, చాలా తగ్గించుకోవాలి అని సార్ చెప్పేవారు. నాట్ ఓన్లీ యోగా వల్ల వెయిట్ లాస్ అని కాకుండా నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను. ఇఫ్ ఐ డోంట్ డూ యోగా ఫర్ 1 day, ఐ ఫీల్ లైక్ సంథింగ్ ఈస్ మిస్సింగ్ ఇన్ మై డే. యాక్చువల్లీ అంత అలవాటు అయిపోయింది నాకు యోగా అనేది. యంగ్స్టర్స్ ఎవరైనా కానీ దే కెన్ జాయిన్ యూ. సార్ అయితే అసలు చెప్పని అవసరం లేదు. సార్ మోటివేషన్ కానీ, సార్ చెప్పే విధానం కానీ, సార్ చెప్పే మార్నింగ్ ఫ్రెష్ వైబ్స్ ఉంటాయి. సార్ అసలు మార్నింగ్ అంతా మోటివేషన్, అంతా డే అంత పాజిటివ్ వైబ్స్ తో నేను గడిపేదాన్ని. సో ఇంట్లో అంతా లైక్ పీస్ఫుల్ గా అనిపించేది మొత్తం కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను యాక్చువల్ గా మాది అపార్ట్మెంట్స్ అన్నమాట. సో నేను 5 floors ఎక్కితే ఐ వాజ్ లైక్ మొత్తం బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యేది నాకు. ఇప్పుడు నేను ఉరుక్కుంటూ ఎక్కేదాన్ని, ఉరుక్కుంటూ దిగుతున్నాను. సో ఐ ఫీల్ లైక్ మచ్ లైటర్ దాన్ బిఫోర్. చాలా నేర్చుకోవడం కంటే చాలా అనుభూతి పొందాను. లైక్ ఐ జస్ట్ indulged everything in my body. So I just thank you ma'am, thank you so much. అసలు లాక్డౌన్ కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నాను. And when I go out, my friends and my relatives used to, they were like shocking, they just seeing me but they are not getting me.
like you are Likita, are you Likita? So they are asking me like that. I feel like much happier. అసలు నా సంతోషం అసలు మాటల్లో చెప్పలేను. చిన్నప్పటి నుంచి కూడా నేను అంటే వెయిట్ లాస్ అవ్వాలి అవ్వాలి అని అనుకుంటాను. కాకపోతే దానికి నేను అంత పట్టుబట్టి చేయలేదు. మోస్ట్లీ ఎప్పుడు లైట్ గా తీసుకునేదాన్ని. కాకపోతే ఎప్పుడైతే నేను సార్ దగ్గర జాయిన్ అయ్యానో అప్పటి నుంచి చాలా గట్టిగా ఒక గైడెన్స్ అనేది దొరికింది నాకు. గట్టిగా ఒక మోటివేషన్ అనేది దొరికింది నాకు. సో అదేంటో గానీ మా పేరెంట్స్ చెప్పినా నేను వినను. అదేంటో సార్ చెప్తే నేను విని దాన్ని పాటిస్తూ ఉంటాను. మా ఇంట్లో అయితే అసలు డైట్ ఇది తినొద్దు అది తినొద్దు అంటే మమ్మీ ఊరికే పెడతా ఉంటుంది అది తిను ఇది తిను అని. సో నేను సార్ చెప్పారు నేను తినను అని అవాయిడ్ చేస్తూ ఉంటా. సార్ ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే అంటే ఇది తినొద్దు ఇది తిను అని చెప్తే తింటాను, లేకపోతే అసలు తినను. సో సార్ వల్లే నేను ఇంత తగ్గాను. మోస్ట్లీ నా క్రెడిట్స్ ఏమోలే కానీ నాకు సార్ క్రెడిట్స్ చాలా ఉంటాయి నా వెయిట్ లాస్ లో. దట్స్ రియల్లీ వండర్ఫుల్ అండ్ ఆసమ్ లిఖిత, అండ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సో అంటే నీ బాడీ వెయిట్ పెరుగుతుంది అని కూడా నువ్వు రియలైజ్ కాలేదు. ఇక్కడికి వచ్చి వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ రియలైజ్డ్ దట్ 87కి వచ్చేసావు అని అనిపించింది. అండ్ ఎట్ ద సేమ్ టైం నీకు బాడీలో చేంజెస్ ఎట్లా మార్పులు వస్తున్నాయో కేవలం నువ్వు కాదు, మీ పేరెంట్స్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించారు. సో దట్స్ అ రియల్ వండర్ఫుల్ థింగ్. అంటే నీకు ఓపిక పెరగడం కావచ్చు, కాన్సన్ట్రేషన్ పెరగడం కావచ్చు, స్క్రీన్ టైం తగ్గించుకోవడము, సో ఇవన్నీ కూడా అంటే నీ వర్క్ క్యాపబిలిటీ పెరగడము, సో నీ బాడీ లైట్ ఫీలింగ్ అయ్యి ఇప్పుడు చూడు అంటే నీకు గ్యాస్పింగ్ వచ్చేది ఇప్పుడు 5 floors ఎక్కినా దిగినా కానీ గ్యాస్పింగ్ రావట్లేదు. సో ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ అన్నమాట. సో చాలా మందికి ఈ ఏజ్ లో ఇంత చిన్న ఏజ్ లో ఇంత వెయిట్ పెరిగింది అంటే ఇమీడియట్లీ, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ అంటే వెంటనే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఒకవేళ మ్యారేజ్ అయినా కానీ కన్సీవ్ కారు, పీసీఓఎస్ ప్రాబ్లం లాంటివి చాలా కామన్ గా ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఇవి లేకున్నా కానీ థైరాయిడ్ ప్రాబ్లం చాలా ఎక్కువ మందిలో ఉంటుంది. బట్ లక్కీలీ ఇవేమీ లేకుండా చాలా పాజిటివ్ గా చాలా అంటే మంచిగా వెయిట్ రెడ్యూస్ అయ్యావు. అండ్ వాట్ డిడ్ యువర్ ఫ్రెండ్స్ సే వెన్ దే సా యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్టర్ లూజింగ్ వెయిట్? సో దే జస్ట్ ఆస్క్ మీ అసలు ఏం చేసావు లాక్డౌన్ లో, అసలు ఏంటి ఇలా అయిపోయావు, అసలు తెలియకుండా అయిపోయావు, అసలు ఏం తెలియట్లేదు నువ్వేనా అన్నట్టు అన్నారు. సో దే ఆస్క్ మీ ఎలా అనిపించింది లిఖిత వెన్ దే ఎక్స్క్లెయిమ్ లైక్ దట్? హౌ డిడ్ యూ ఫీల్? ఇన్నర్ చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఐ జస్ట్ కాంట్ ఎక్స్ప్రెస్ అవుట్ సైడ్. బట్ చాలా అంటే చాలా అసలు రిలేటివ్స్ కూడా చాలా మంది అసలు ఎలా చేసావు ఇలా అని అడిగేవారు. సో నేను చెప్పేదాన్ని ఇలా యోగా చేస్తున్నాను వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ మెడిసిన్స్, నథింగ్, ఇన్ ఏ న్యాచురల్ వే ఐ జస్ట్ లాస్ మై వెయిట్. దట్స్ గుడ్. అండ్ మైత్రి నుండి 21 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యావు. సో ఆ పీరియడ్ లో ఏం డైట్ ఫాలో అయ్యావు? అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పటి వరకు కూడా డైట్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు మిగతా? స్టార్టింగ్ నేను 21 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ జాయిన్ అయినప్పుడు 85 ఉండేదాన్ని. సో అప్పుడు సార్ యాక్చువల్ గా మన బాడీకి బట్టి ప్లాన్ ఇస్తారు. అంటే సార్ ఏమన్నారంటే లైక్ ఓవర్ వెయిట్ ఉన్నావు కదా, సో మోస్ట్లీ 3 to 4 days జ్యూసెస్ పైన ఉండడం బెటర్. తర్వాత మెల్లిమెల్లిగా రోటీ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ తీసుకోవడం స్టార్ట్ పెట్టమన్నారు. యాక్చువల్ గా ఏంటంటే నేను 3 days కూడా ఉండగలుగుతానా అని అనుకున్నాను స్టార్ట్ అవ్వక ముందు. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ 21 days నేను మోస్ట్లీ జ్యూసెస్ పైనే ఉన్నాను. 21 days తర్వాత కూడా మోస్ట్లీ మేము రైస్ తీసుకోలేదు. నేను ఆన్ చపాతీసే మోస్ట్లీ తీసుకున్నాను నేను 21 days తర్వాత. అంటే మోస్ట్లీ 1 month వరకు నేను ఓన్లీ చపాతీస్ తీసుకున్నాను. తర్వాత 8 kgs తగ్గాను నేను. సో I just thought of continuing to take chapati, sprouts, most of protein food, కార్బోహైడ్రేట్స్ తగ్గిద్దాము అన్న ఉద్దేశంతో నేను రైస్ ఎక్కువ తీసుకోలేదు. యాక్చువల్ గా తీసుకోలేదు మొత్తానికి. ఒక 2 months, మోస్ట్లీ 2 months వరకు నేను అసలు రైస్ తీసుకోలేదు. తర్వాత ఇప్పుడు ఒక 4 months నుంచి నేను ఇంకా రైస్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్లీ ఐ యూజ్ టు టేక్ ఇన్ ఎ వెరీ లెస్ క్వాంటిటీ. తర్వాత ఇంకా కొంచెం పెంచుతూ వచ్చాను ఇప్పుడు. అండ్ మార్నింగ్ వచ్చేసి నేను ఇప్పుడు యాక్చువల్ గా నేను ఇంకా నార్మల్ వెయిట్ కి వచ్చేసాను. నా హైట్ కి ఎంత వెయిట్ ఉండాలో అంత ఉన్నాను. సో
ఇప్పుడు నేను మార్నింగ్ టిఫిన్ అంటే లైట్ టిఫిన్ తీసుకుంటున్నాను అలాంగ్ విత్ స్ప్రౌట్స్ అండ్ ఐ యూజ్ టు టేక్ బాదాం అండ్ ఎవ్రీథింగ్. సో అది తర్వాత నేను స్ప్రౌట్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు అండ్ లైట్ గా టిఫిన్ లైక్ ఉప్మా ఆర్ ఎనీథింగ్ ఓట్స్ ఆర్ చపాతీస్ ఆర్ ఎనీథింగ్ బట్ ఇన్ ఏ వెరీ లెస్ క్వాంటిటీ. అండ్ ఆఫ్టర్నూన్ మోస్ట్లీ 12:30 to 1 మధ్యలో నేను తినేస్తాను. ఆన్ ఇన్ ది ఆఫ్టర్నూన్ నేను ఒక చపాతీ అండ్ ఐ విల్ టేక్ సమ్ బ్రౌన్ రైస్. And in the night, I'm taking mostly chapatis, only one chapati, and any fruit or any salads or juices or anything I'm taking. And if I feel more hungry, I will take one fruit and I will go to bed. చాలా మంచి స్కెడ్యూల్ పాటిస్తున్నావు. అంటే ఓవరాల్ గా మైత్రిలో జాయిన్ అయిన తర్వాత యోగా ప్రోగ్రామ్, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఇదంతా చేసిన తర్వాత అంటే త్రూ అవుట్ దిస్ 7 months లో నీకు బాడీ అవేర్నెస్ కూడా పెరిగింది, ఎట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ చేంజ్ అయింది అండ్ డైట్ అవేర్నెస్ కూడా డెవలప్ అయింది. అంటే యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, రైట్? మనం తీసుకుంటున్నప్పుడు ఏది మన శరీరానికి మంచిది, ఏది తీసుకోకూడదు, ఏది తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీస్, ప్రోటీన్ రిచ్ డైట్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఏంటి. సో ఓవరాల్ గా ఇంతకు ముందు కంటే ఇప్పుడు నీకు చాలా మంచి అంటే లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నావు. ఎట్ ద సేమ్ టైం ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఫుడ్ విషయంలో, యాక్టివిటీ విషయంలో అంటే ఫిజికల్ యాక్టివిటీ లైక్ యోగా ప్రాక్టీస్ విషయంలో కావచ్చు, నీ వర్క్ విషయంలో అన్నిట్లలో కూడా ఓవరాల్ గా మార్పు వచ్చింది. ఇజంట్ ఇట్? దట్స్ రియల్లీ వండర్ఫుల్. సో వ్యూవర్స్ మీరందరూ విన్నారు కదా. సో లిఖిత హర్సెల్ఫ్ హ్యాస్ టోల్డ్ హర్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ఆఫ్ యూ. సో తను ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా వెయిట్ రెడ్యూస్ అయింది 87 to 61 అండ్ హౌ షీ ఈస్ కన్సిస్టెంట్లీ మెయింటైనింగ్ ఇట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో చాలా మంది యంగ్స్టర్స్ లో ఇది ల్యాక్ అవుతుంది. ఒకవేళ చేయాలనుకున్నా దాన్ని చేయలేరు, ఒకవేళ చేసిన కన్సిస్టెన్సీ అంటే ఆ రెగ్యులర్ గా ఉండడము, రెగ్యులర్ గా కమిట్మెంట్ తో చేయడం అనేది చాలా మందిలో ఉండట్లేదు. బట్ లిఖితాన్ని చూశారు కదా. సో కమిట్మెంట్ తోని రెగ్యులర్ గా మీరు కనుక అనుకుంటే ఖచ్చితంగా నాట్ ఓన్లీ వెయిట్ రిడక్షన్ ఏదైనా మీరు సాధించగలుగుతారు. సో మీరు లిఖిత నుండి స్ఫూర్తి పొంది మీ ఆరోగ్య విషయంలో మంచి మార్పులు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ లిఖిత, వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ఆల్ ద యంగ్స్టర్స్ ఆఫ్ యువర్ ఏజ్ అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్? Yes, for all the youngsters, especially for the girls, be patient. Don't be so hurry to do asanas or everything. Be patient and work until you reach the perfect. You reach your goal. Mostly, keep working hard and take an oath to do yoga regularly. Don't skip one day and doing other day. So you can see much changes in you within a very less time. I will promise you, and you can see me as a proof. I am the proof. I am an example for you. You can really reach your goal. You can really reach whatever you want in your life. You can feel much confident. And one more thing, you can improve a lot of communication skills also. Sir used to speak in every language like Kannada, Telugu, Hindi and everything. And you people are like, you keep inspiring me every day. Like you do post every videos in YouTube, daily to daily videos. You just post everything in the YouTube. Sir used to tell me like, you just do the thing which you did yesterday. So he just told me to keep it as a priority to do that work in today. So I just continued doing everything what he told. So I'm hoping that I reach everything in my life till today, till these days. The best decision that I took is doing yoga. So I just thank you to you and Sukumar sir for making me to lead a very happy and a healthy life. Oh, thank you, and you are most welcome. So this is a wonderful thing that happened to you till now. So that's a great compliment to both of us and to Maitri also. I'm very happy. సో యంగ్స్టర్స్ మీరందరూ విన్నారు కదా. సో కేవలం వెయిట్ రిడక్షన్ కోసమే కాదు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచుకోవడానికి, ఓవరాల్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్, సోషల్ లైఫ్, స్కిల్స్ అన్ని కూడా ఇంప్రూవ్ కావాలి అంటే యోగా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్. సో చాలా మంది యోగా అనగానే ఎస్పెషల్లీ యంగ్స్టర్స్
పెద్దవాళ్ళకి, వయసు అయిపోయిన వాళ్ళకి అని అనుకుంటారు. కానీ వాళ్ళకంటే కూడా యంగ్స్టర్స్ కే యోగా ఎక్కువగా అవసరం. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో మేము చాలా మందిని చూస్తున్నాము. చాలా మంది యంగ్స్టర్స్, అండ్ దట్ టు బికాస్ ఆఫ్ కరోనా, అందరూ ఇంట్లోనే ఉండడము, ఫిజికల్ యాక్టివిటీ తగ్గించి పూర్తిగా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడము, అండ్ ఎట్ ద సేమ్ టైం అదే కాకుండా ఎక్కువగా స్క్రీన్ టైం కేటాయించడం, స్క్రీన్ లోనే మునిగిపోయి ఉండడము. సో ఇలాంటివన్నీ చాలా మార్పులు మనం గమనిస్తూ ఉన్నాము. లిఖిత లాగా మీరు కూడా ఈ టైంని చక్కగా వినియోగించుకుంటే దిస్ విల్ బి ఎ స్టెప్. ఈ ఆధారంగా మీరు ఓవరాల్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మీకు ఫ్యూచర్ లో కూడా ఇది ఒక పునాది లాగా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే యోగా గివ్స్ ఓవరాల్ డెవలప్మెంట్, ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, సోషల్ అండ్ స్పిరిచువల్. సో ఓవరాల్ డెవలప్మెంట్ కోసం మీరు ఖచ్చితంగా యోగా జాయిన్ కండి. సో దీనివల్ల కేవలం వెయిట్ రిడక్షన్ కాకుండా చాలా సిస్టమిక్ ప్రాబ్లమ్స్, చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా క్యూర్ అయిపోతాయి. అండ్ చాలా వరకు చాలా మంది ఏమనుకుంటారు అంటే పేరెంట్స్ కి లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కి డయాబెటీస్ ఉంది, మనకి ఎలాగో వస్తుంది, లేదంటే వాళ్ళు ఒబేస్ ఉన్నారు, మనం కూడా లావ్ అయిపోతాము. సో ఇలాంటివి ఉంటాయి. కానీ ఆల్రెడీ యోగా హ్యాస్ ప్రూవ్డ్, ఆల్రెడీ రీసెర్చర్స్ ఆర్ గోయింగ్ ఆన్ త్రూ అవుట్ ద వరల్డ్. ఏంటి అంటే మనకు జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ ఉన్నా కానీ, అంటే హెరిడిటరీగా మనకు వచ్చే వ్యాధులను కూడా కేవలం యోగా వల్ల మన నుండి మనం కట్ చేసుకోవచ్చు. అంటే మనం చేస్తే మన ఫ్యూచర్ జనరేషన్స్ కి అది వెళ్లకుండా ఆపేయవచ్చు అనమాట. సో ఎప్పుడు కానీ మా పెద్దవాళ్ళకు ఉంది నాకు వస్తుందేమో అన్న ఆలోచన ఉండొద్దు. సో మీరు యూ జస్ట్ గివ్ యువర్ బెస్ట్. సో ఎప్పుడైతే మీరు మీ బెస్ట్ ఇస్తారో డెఫినెట్లీ రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ చాలా మంది యంగ్ గర్ల్స్ కి, ఎస్పెషల్లీ న్యూలీ మ్యారీడ్ విమెన్ కి కావచ్చు, కన్సీవ్ కావడానికి చాలా ఇబ్బంది ఫేస్ అవుతూ ఉంటారు. సో మా దగ్గరికి చాలా మంది వచ్చి చాలా మంది విత్ ఇన్ 3 months కన్సీవ్ అయిపోతారు. అంటే PCOS ప్రాబ్లం కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నాము. సో మీరు కూడా వాట్ ఎవర్ మేబీ యువర్ ప్రాబ్లమ్, కాన్సన్ట్రేషన్ కావచ్చు, చాలా మంది యంగ్స్టర్స్ కి మధ్యలో యాంగ్జైటీ ప్రాబ్లం ఉంటుంది, యాంగర్ ఎక్కువగా ఉంటుంది, డిప్రెషన్ లోపలికి వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి ఏ సమస్య ఉన్నా కానీ యూ కెన్ జస్ట్ థింక్ ఆఫ్ అస్. You can just call us for consultations 9652227079 or మేము ఫ్రీక్వెంట్ గా కండక్ట్ చేసే 21 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో కూడా జాయిన్ కావచ్చు. అవే కాకుండా మేము జనరల్, రెగ్యులర్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ యోగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో యూ కెన్ డెఫినెట్లీ జాయిన్ అండ్ యూ కెన్ బి వెరీ హెల్దీ అండ్ హ్యాపీ త్రూ అవుట్ యువర్ లైఫ్. So with this, I thank all of you for being patient to listen to Likhita and myself, and what great message Likhita has given. So thank you very much, Likhita, once again. I also appreciate your family members for motivating you to join Maitri, so that it left such a wonderful experience in your life. Thank you, ma'am. It's good that నీకు ఆల్రెడీ ఆ ఫుడ్ అవేర్నెస్, డైట్ అవేర్నెస్ వచ్చేసింది కాబట్టి now nothing will happen because you know what is good, what is bad, and you have already experienced that benefits kabatti definitely you will keep a check on it. And you can definitely suggest if any of your friends are suffering with any of the health problems, serious to very silly problems also, anything can be handled with yoga. I really appreciate and I want to thank you that you have taken time to share your wonderful experience with us. Thank you, Likhita. Thank you, ma'am.